అప్పులు అనేది ఇదివరకు చేస్తే జగన్ టైంలో చేస్తే 1000 కోట్ల రూపాయలు తీసుకున్న రచ్చరచ్చ చేసే మీడియా ఇప్పుడు ఎంత అప్పు తీసుకున్నా నోరు మెదపట్లేదు. బట్ ఏది నిజమో కూడా చెప్పట్లేదు. సాక్షి మరొకసారి అప్పుడే పరగడుపు అంటూ ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. బడ్జెట్ బయట ఇబ్బడి ముప్పడిగా అప్పులు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశం అలా ఆమోదం తెలిపిందో లేదో అందుకు సంబంధించి గురువారం వెనువెంటనే వేర్వేరుగా ఉత్తర్వులు జారీ అయిపోయినాయి. బడ్జెట్కి బయట ఏపీఐఐసి డిస్కౌంట్స్ ద్వారా ఏకంగా 12,973 కోట్ల అప్పుకి ఇంధన శాఖ, పరిశ్రమల శాఖ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశాయి. ఇందులో ఏపీఐసి ద్వారా 7,500 కోట్ల రూపాయల అప్పుని వచ్చే 12 నెలల్లోగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు చేయాల్సిందిగా ఉత్తర్వులు స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. మంగళగిరిలోని ఏపీఐసి కార్యాలయం వేదికగా ₹1 కోటి అధికృత షేర్ క్యాపిటల్, 1,00,000 పెయిడప్ షేర్ క్యాపిటల్తో స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేశారు. ఎస్ఈ బోర్డు అవసరాల ఆధారంగా ఎప్పటికప్పుడు అధికృత పెయిడప్ క్యాపిటల్, షేర్ క్యాపిటల్ పెంచొచ్చని చెప్పారు. ప్రస్తుత ఏపీఐసి దగ్గర ఉన్న భూముల్ని ఎస్పీవీకి బదిలీ చేస్తారు.